ఈ కథ వింటున్నప్పుడు మీ గదిలో లైట్స్ అన్నీ ఆపేయండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఒంటరిగా ఉంటే దయచేసి వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎవరి వెనక నిలబడి ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. రాత్రి 12 దాటింది. ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. కనీసం వీధి కుక్కలు కూడా అరవడానికి భయపడే చిమ్మ చీకటి అది. గుంటూరు జిల్లాలోని మారుమూల పల్లెటూళ్ళల్లో, ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కనీసం కిటికీ తలుపులు తీయడానికి కూడా జనం వణిగిపోతారు. దానికి కారణం అమ్మవారి ఆత్మ. అవును, ఆ పేరు వింటేనే అక్కడ ప్రజల గుండెల్లో రైలు పరిగెడతాయి. అది కేవలం ఒక దెయ్యమో భూతమో కాదు, అంతకు మించిన శక్తి. నమ్మిన వాళ్ళకి దేవత, తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ప్రాణాలు తీసే మృత్యువు. ఈ కథ కొన్ని తరాలుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లోని పొలిమేరల్లో వినిపిస్తున్న ఒక సత్యం. కథలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని క్వాలిటీ స్టోరీస్ని మీ వద్దకు తీసుకొస్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అమ్మవారి ఆత్మ అంటే ఎవరో కాదు, ఒకప్పుడు ఆ ఊర్లో అన్యాయంగా బలైపోయిన ఒక ఇల్లాలు. నిండు నూరేళ్ళు బతకాల్సిన తల్లి అన్యాయంగా చనిపోయి ఆ ఊరి పొలిమేరల్లోనే ఒక శక్తిగా మారిందని అంటారు. ఆమె చనిపోయిన రోజు కూడా సరిగ్గా ఇలాంటి అమావాస్య రాత్రి. అందుకే ఈ చీకటి రాత్రిలో ఆమె తన ఇంటిని, తన ఊరిని కాపాడుకోవడానికే తిరుగుతూ ఉంటుందని పెద్దలు చెబుతారు. ఒక్కసారి ఊహించుకోండి, ఊరి చివర ఉండే పెద్ద వేప చెట్టు, దానికి పసుపు కుంకుమ రాసి ఉంటాయి. పగలు చూస్తే అది మామూలు చెట్టులాగా అనిపిస్తుంది, కానీ రాత్రి అయితే ఆ ప్రాంతం అంతా మారిపోతుంది. గాలిలో ఒక రకమైన వింత వాసన వస్తుంది. అది మల్లెపూల సువాసనలాగే ఉంటుంది, కానీ అందులో భయం కూడా కలిసి ఉంటుంది. ఆ వాసన వస్తుందంటే ఆమె ఆ దారిలో నడుచుకుంటూ వస్తుందని అర్థం. ఊర్లో వాళ్ళు చెప్పుకునే దాని ప్రకారం ఆమె రూపం చాలా భయంకరంగా ఉంటుంది. అదే సమయంలో ఎంతో పవిత్రంగా ఉంటుంది. వంటి నిండా ఎర్రటి చీర, విరబోసిన జుట్టు గాల్లో ఆడుతూ ఉంటుంది. నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. చేతులకు పసుపు రాసి ఉంటుంది, కాళ్ళకి పారాని ఉంటుంది, కాళ్ళకి పెద్ద గజ్జలు ఉంటాయి. కానీ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఆమె నడుస్తున్నప్పుడు ఆ కాళ్ళు భూమిని తాకవు. గాల్లో తేలుతూ శబ్దం లేకుండా ఆమె కదులుతుంది. కానీ ఆమె కాళ్ళ గజ్జలు చప్పుడు మాత్రం తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. ఆ శబ్దం వినపడితే ఆ వ్యక్తి యొక్క ఆయుష్ తీరిపోయినట్టే. ఆ ఊర్లో రంగుడు అనే వ్యక్తి ఉండేవాడు. వాడు పరమకిరాతకుడు, తాగబోతాడు, ఆడవాళ్ళని ఎప్పుడు ఏడిపించేవాడు, ఇంట్లో భార్యను కొట్టేవాడు. వాడికి అదే అలవాటు. ఊరి పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా వాడు వినిపించుకునేవాడు కాదు. నాకు దెయ్యాలంటే భయం లేదు, అమ్మవారంటే అస్సలు భయం లేదు, నన్ను ఏం చేస్తుంది అని వెటకారంగా చెప్పేవాడు. అది ఒక అమావాస్య రాత్రి. వాడు పక్క ఊరు నుంచి తాగి వస్తున్నాడు. సమయం 1 గంట దాటింది. దారి పొడవున చెమ్మ చీకటి, కరెంటు లేదు, ఆకాశంలో చుక్కలు కూడా కనపడడం లేదు. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పేసి ఉన్నాయి. రంగడు ఆ ఊరి పొలిమేర వద్దకు వచ్చాడు. సరిగ్గా ఆ వేప చెట్టు దాటుతున్నప్పుడు వాడికి అకస్మాత్తుగా చలివేయడం మొదలైంది. అది మామూలు చలి కాదు, ఎముకలు కొరికేసేంత చలి. గాలి కూడా స్తంభించిపోయింది. అప్పటిదాకా అరుస్తున్న కీచురాలు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ నిశ్శబ్దంలో వాడికి ఒకే ఒక శబ్దం వినిపించింది. రంగడు ఒక్కసారిగా ఆగిపోయాడు. భ్రమనుకున్నాడు, మళ్ళీ అడుగు ముందుకు వేశాడు. కానీ మళ్ళీ అదే శబ్దం. ఈసారి ఇంకా దగ్గరగా. వాడి గుండె వేగం పెరిగింది. ఏదో తెలియని భయం వాడి వెన్నులోకి పాకింది. ధైర్యం చేసి ఎవరిది అని గట్టిగా అరిచాడు. కానీ దానికి సమాధానం రాలేదు, కేవలం గాలి వీస్తున్న శబ్దం తప్ప. కానీ ఆ గాలిలో ఘాటైన సాంబ్రాణి వాసన, మల్లెపూల వాసన వాడి ముక్కు పుటాల్ని తాకింది. ఆ వాసన పీల్చగానే వాడికి అర్థమైపోయింది తాను ఎవరి దగ్గర ఉన్నాడో అని. అయినా సరే వాడు మూర్ఖంగా ముందుకు వెళ్ళాడు. కానీ వాడి కాళ్ళు కదలడం లేదు. ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు కాళ్ళు నేలకే అతుక్కుపోయాయి. అప్పుడు సరిగ్గా వాడి వెనక నుంచి ఒక ఆడగొంతు వినిపించింది. అది అరుపు కాదు, ఏడుపు కాదు, ఒక గంభీరమైన పిలుపు. రంగా! ఆ పిలుపులో ఉన్న తీవ్రతకి రంగడి ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. వాడు మెల్లగా వెనక్కి తిరగడానికి ప్రయత్నం చేశాడు. వద్దని మనసు హెచ్చరిస్తున్న ఇది శక్తి వారిని వెనక్కి తిప్పింది. వాడు చూసిన దృశ్యం మనిషి ఊహకు కూడా అందనది. అక్కడ ఆ వేప చెట్టు కొమ్మల మధ్య సరిగ్గా గాల్లోనే ఆమె నిలబడి ఉంది. ఎర్రటి చీరలో అగ్నికణాల్లో మండుతున్న కళ్ళతో ఆమె వాడినే చూస్తోంది. ఆమె ముఖంలో శాంతం లేదు, కేవలం ఆగ్రహం ఉంది. ఆమె కాళ్ళు నేలకి కొంచెం ఎత్తులో గాల్లో ఉన్నాయి. ఆ కాళ్ళకు ఉన్న గజ్జలు వాటంతట అవే మోగుతున్నాయి. రంగడి నోట మాట రాలేదు. అరుద్దామంటే గొంతు పెగలడం లేదు. ఆమె చేతిలో ఎలాంటి ఆయుధం లేదు. కానీ ఆమె చూపులే వాడిని కాల్చేసినట్టు అనిపించాయి. ఆమె ఒక్క అడుగు గాల్లో ముందుకు వేసింది. వాడు భయంతో వెనక్కి జరిగాడు. ఆమె ఇంకో అడుగు ముందుకు వేసింది. ఆమె కళ్ళల్లోని ఆ వెలుగు చూస్తుంటే వాడు చేసిన పాపాలన్నీ కళ్ళ ముందు మెదిలాయి. ఆడవాళ్ళు హింసించిన ప్రతి క్షణం వాడికి గుర్తొచ్చింది. ఆమె ఒక్కసారిగా తన చేతిని పైకెత్తింది.
ఆ క్షణం ఊరంతా వినిపించేలా ఒక భయంకరమైన గాలి వీచింది. ఆ గాలి శబ్దంలోనే రంగడ ఆర్తనాదం కలిసిపోయింది. మరుసటి ఉదయం ఊరి జనం పొలాలకు వెళ్తుండగా ఆ వేప చెట్టు కింద రంగడ పడి ఉన్నాడు. అది చూసిన వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాడి ఒంటి మీద ఒక గాయం కూడా లేదు. కానీ వాడి కళ్ళు మాత్రం భయంతో పూర్తిగా తెరుచుకుని ఉన్నాయి. ముఖం మీద చనిపోయే ముందు కలిగిన తీవ్రమైన భయం స్పష్టంగా కనిపిస్తోంది. వాడి చుట్టూ పసుపు పడి ఉంది. ఆ దృశ్యం చూసిన వాళ్ళకి అర్థమైంది అమ్మవారు తీర్పు ఇచ్చేసిందని. ఆ రోజు నుండి ఆ ఊర్లో ఏ మగాడు కూడా స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి సాహసించలేదు. మంచి వాళ్ళకి ఆమె ఒక తల్లిలా కాపలా కాస్తుంది. కానీ మనసులో కల్మషం ఉంటే మాత్రం ఆమె ఒక పిడకల్లాగా వెంటాడుతుంది. కొన్నిసార్లు అర్ధరాత్రి మీరు బయటపడుకున్నప్పుడు మీ ఇంటి బయట ఉన్న కుక్కలు ఏకదాటిగా ఏడుస్తూ ఉంటాయి, గుర్తుందా? అప్పుడు మీరు అనుకుంటారు అవి దెన్న చూసి అరుస్తున్నాయని. అవును, అవి ఆమె చూసి ఏడుస్తున్నాయి. ఆమె మీ వీధిలో మీ ఇంటి పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే ఆ గాలికి తట్టుకోలేక అవి ఏడుస్తాయి. ఒకవేళ ఈ రోజు రాత్రి మీకు మెలకువ వచ్చి కిటికీ వైపు నుంచి చల్లటి గాలి, మలుపుల వాసన వస్తే పొరపాటున కూడా కిటికీ తెరవకండి. ఆమె మీ కిటికీ బయట నిలబడి మీ వైపు చూస్తూ ఉండొచ్చు. ఆమె శాంతించదు. ఎందుకంటే లోకంలో అన్యాయం ఉన్నంత కాలం ఆమె తిరుగుతూనే ఉంటుంది. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో కథల్ని మీతో తీసుకొస్తాను. థ్యాంక్ యూ.